ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2025లో రిలీజ్ అయినటువంటి ఒక కొత్త ఇండోనేషియన్ హర్రర్ మూవీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఆ రోజు బయట ఎంతో చీకటిగుంది. అక్కడి నుంచి ఉస్తాద్ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి ఒక లేడీ హెల్ప్ కోసం అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అతను అన్ని వైపులా చూస్తాడు, కానీ ఎవరూ కనిపించరు. ఉస్తాద్ ఆమెను వెతకడానికి ప్రయత్నిస్తాడు. అంతలో అతని ముందు ఒక లేడీ నిలబడి ఉంటుంది. ఆమె ఉస్తాద్తో తన కూతురు పొసెస్డ్ అయిందని దానికి కొంచెం హెల్ప్ చేయమని అడుగుతుంది. అందుకే ఆమె ఉస్తాద్ను తనతో పాటు తీసుకెళ్తుంది. కానీ అక్కడ మరో అమ్మాయి ఉంది. ఆమె ఇదంతా దాక్కుంటూ చూస్తూ ఉంది. ఈ అమ్మాయి ఆ లేడీని ఫాలో చేసి ఆమె ఇంటి వరకు వచ్చేస్తుంది. ఆ లేడీ ఇంట్లో ఆమె కూతురుపై శైతాన్ యొక్క ప్రభావం ఉంది. అక్కడ దాన్ని విడిపించే ప్రయత్నం ఉస్తాద్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి అతను ఆ అమ్మాయిపై సీక్రెట్ వాటర్ ని చల్లుతాడు. బయటేమో ఆ అమ్మాయి పొదల్లో అలాగే దాక్కుని జరిగేదంతా చూస్తూ ఉంటుంది. అయితే కొద్దిసేపటికి ఉస్తాద్ ఆ అమ్మాయిని శైతాన్ నుంచి విడిపించేస్తాడు. దీంతో ఆమె తండ్రి చాలా హ్యాపీ అవుతాడు. అతను తన చిన్న కొడుకుతో ఉస్తాద్ కి వాటర్ ఇవ్వమని చెప్తాడు. ఇక కొడుకేమో బయటకెళ్తాడు. అప్పుడు వాళ్లకు బయట నుంచి కొన్ని అరుపులు కేకలు వినిపిస్తాయి. ఇది చూసి ఉస్తాద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇప్పుడు ఉస్తాద్ వెనకాల గాలిలో ఆ అమ్మాయి పైకి ఎగురుతూ ఉంది. అంటే శైతాన్ ఇంకా అక్కడి నుంచి వెళ్ళలేదు. కానీ అంతలో ఆ అమ్మాయి యొక్క గొంతుని కోసేస్తారు. దీంతో ఆమె తల అనేది కట్ అయిపోయి కింద పడుతుంది. ఇది చేసింది ఎవరంటే, ఎవరైతే ఇప్పటి వరకు దాక్కుని వాళ్ళ ఇంటి వరకు వచ్చిందో ఆ అమ్మాయి చేసుంటుంది. కానీ ఈ అమ్మాయిని పట్టుకునే ముందే ఆమె అక్కడి నుంచి పారిపోతుంది. ఉస్తాద్ ఇక బయటకెళ్లి చూస్తే అదే అమ్మాయి పొజెస్డ్ అయినటువంటి అమ్మాయి యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని గొంతులు కోసి చంపేసి వెళ్ళిపోతుంది. అక్కడంతా కూడా శవాలనేవి పడి ఉంటాయి. కొంత టైం తర్వాత ఆ సిటీలో ఒక భయంకరమైనటువంటి క్రైమ్ జరిగింది. ఈ క్రైమ్ సీన్ కి రిపోర్టర్ దారు వస్తాడు. అతన్ని ఆఫీసర్ ఆర్య అక్కడికి పిలిచాడు. ఈ కేసుని ఆర్య ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. అతను దారును స్పెషల్ గా పిలిచాడు. ఆర్య అతనికి కేస్ ఫైల్ ఇస్తాడు. కానీ ఇప్పటికైతే దీన్ని సీక్రెట్ గా ఉంచమని చెప్తాడు. అయితే గడిచిన 2 నెలల్లో వరుసగా ఇది 4వ హత్య. ఈ చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఛాతీలో నుంచి గుండెని తీసేశారు. మొదటి విక్టిమ్ యొక్క బాడీ 2 నెలల క్రితం దొరికింది. ఇంకా ఒక వారం క్రితం 2 విక్టిమ్స్ కూడా ఇలానే చనిపోయారు. ఇప్పుడేమో ఈ వ్యక్తి దారుణంగా చనిపోయాడు. అంతేకాదు ఇతను ఒక చర్చ్ మెంబర్. అందుకే ఈ కేసు అనేది మరింత సెన్సిటివ్ అయిపోతుంది. పోలీసులు వెంటనే ఈ కేసుని సాల్వ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే మర్డర్ అయినటువంటి 4 వ్యక్తులు కూడా రిలీజియస్ ఫిగర్స్ అయి ఉంటారు. ఈ కేస్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్ గా దారు న్యూస్ పేపర్ కోసమే అయి ఉంటుంది. ఎందుకంటే ఆర్యోకి తెలుసు ఇలాంటి గాసిప్స్ ని రీడర్స్ ఎక్కువగా చదువుతారని తెలుసు. కానీ దారు నమ్మకం ఏంటంటే అతను ఒక నిజాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి ఒక ఇండిపెండెంట్ రిపోర్టర్ అని నమ్ముతాడు. అయితే అక్కడ నేల మీద రక్తం పడింది. దాన్ని ఫోరెన్సిక్ టీమ్ ఇంకా ఇన్వెస్టిగేట్ చేయలేదు. దాని ఫోటోని దారు తీస్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి ఒక లేడీ నిల్చొని ఉండడం కనిపిస్తుంది. కానీ ఆర్యో అటువైపు టార్చ్ లైట్ వేసిన వెంటనే ఆమె అదృశ్యమైపోతుంది. అక్కడున్న బాక్సులు అనేవి వాటంతటవే కదులుతూ ఉన్నాయి. వెళ్లి చూస్తే అక్కడ ఒక డాగ్ అనేది కట్టేసింది. అది భయంకరంగా వాళ్ళ మీదకి వచ్చి దూకుతుంది. దీంతో వాళ్ళు భయపడతారు. ఇక్కడ దారు ఆర్యకి తన డౌట్ చెప్తాడు. అతను కనిపిస్తుంది ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ ఉస్తాద్ అవుతాడనేటువంటి డౌట్ ఉంది. అందుకే ఈ విషయం అనేది పబ్లిక్ కి చెప్పేసి వార్నింగ్ ఇవ్వాలని అనిపిస్తుంది. కానీ ఆర్యో కమాండర్ ఇంకా అందరికీ చెప్పడం ఇష్టపడటం లేదు. ఆర్యో సరిగ్గా ఒక విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అసలు మర్డర్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి హార్ట్స్ ని ఎందుకు తీసేశారు? అందరూ కూడా పొసెస్డ్ అయి ఉన్నారా, లేక వేరే ఏదైనా విషయం ఉందా అనేటువంటి డౌట్ ఉంది. ఎందుకంటే ఒక మనిషి మాత్రం ఇలా చేయలేడు. దీనికి దారు ఆర్యతో నువ్వు పోలీస్ కంటే గోస్ట్ బస్టర్ లా కనిపిస్తున్నావని అంటాడు. ఇక అంతా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత దారు బయటకు వస్తాడు. అక్కడ ప్రెస్ తో పాటు ఎంతో జనం యొక్క గుంపు ఉంది. వాళ్ళు అతని ఫోటోల్ని తీస్తూ ఉన్నారు. ఎందుకంటే రిపోర్టర్ కి తన కంటెంట్ మాత్రమే సేల్ చేయాలి. బాగా న్యూస్ పేపర్లు సేల్ అవ్వాలి. ఒకప్పుడు దారు కూడా అలాగే ఉండేవాడు. కొంతకాలం క్రితం సిటీలో రిబ్బన్ కిల్లర్ పేరుతో ఒక సీరియల్ కిల్లర్ సిటీలో ఎంతో భయాన్ని క్రియేట్ చేశాడు. సరిగ్గా 12 నుంచి 14 ఏళ్ల వయసులో ఉన్నటువంటి అమ్మాయిల్ని చంపేసి వాళ్ళ రిబ్బన్స్ ని ఒక ట్రోఫీ లాగా కలెక్ట్ చేసుకుని తన దగ్గర దాచుకునేవాడు. ఆ కేస్ కవర్ చేస్తున్నది కూడా దారు అయి ఉంటాడు. అయితే ఒక క్రైమ్ సీన్ లో ఒక చంపేసినటువంటి ఆ అమ్మాయి యొక్క జుట్టు నుంచి ఒక రిబ్బన్ మిస్సింగ్ అయి ఉంది. అక్కడ దారు తన ముందు నిల్చున్నటువంటి ఒక వ్యక్తి ఆ రిబ్బన్ ను తన జేబులో పెట్టుకుంటుంటే చూసేస్తాడు. అయితే అతనే ఆ సీరియల్ కిల్లర్ అయి ఉంటాడు. ఇక తను ఆ రిబ్బన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ దారు ఆ రోజు ఆ సీరియల్ కిల్లర్ గురించి ఏం చెప్పలేదు. ఇప్పుడు దారుకు ఆ విషయం గుర్తొచ్చి కొంచెం అప్సెట్ అవుతాడు. ఆ రోజు కనుక ముందే ఆ విషయం చెప్పేసుంటే ఈ రోజు ఈ చనిపోయినటువంటి అమ్మాయిలంతా కూడా బ్రతికుండేవారేమో అని ఆలోచిస్తాడు. దారుకి పైన ఎవరో వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారేమో అని
డౌట్ వస్తుంది. ఆ ఆలోచన వస్తుంటే అతనికి అది ఒక జోక్ లాగా అనిపిస్తుంది. అయితే నిజంగానే ఆ బిల్డింగ్ పైన ఒక లేడీ నిల్చొనుంది. ఆమె చేతిలో ఆ చర్చ్ వ్యక్తి యొక్క గుండె ఉంది. ఈమెనే అందరి విక్టిమ్స్ యొక్క హార్ట్స్ ని తీసి చంపేసింది. ఈమె పేరు పకుంజర. రెడ్ మూన్ అయ్యే లోపు ఆమెకు ఇంకా ఇంకొన్ని గుండెలు కావాలి. చూస్తుంటే పకుంజర యవ్వనంగా కనిపిస్తుంది. కానీ నిజానికి ఈమె ఒక ముసలావిడ. ఆమె వయసు అనేది ఎంతో ఎక్కువ. పకుంజరాకి ఒక పొసెస్డ్ అయినటువంటి అమ్మాయి నుంచి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే అడవిలో పకుంజర తను కొన్ని జిన్లతో పాటు శైతాన్లను తిరిగి బ్రతికించినటువంటి వాటిని ఎవరో చంపేశారని తెలుస్తుంది. ఆ శైతాన్లను చంపినటువంటి హంటర్ ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో ఉంది. ఆ హంటర్ ఎవరంటే స్టార్టింగ్ లో మనం చూసినటువంటి నింగ్రూమ్ అనేటువంటి 19 ఏళ్ల అమ్మాయి అయి ఉంటుంది. ఇప్పుడు హంటర్ అయినటువంటి నింగ్రూమ్ దగ్గర నుంచి ఇంటర్వ్యూ తీసుకోవడానికి దారు యొక్క బాస్ అతన్ని రేపు మెంటల్ హాస్పిటల్ కి ఆమెని కలవడానికి వెళ్ళమని చెప్తాడు. ఎందుకంటే నింగ్రూమ్ ట్రీట్మెంట్ అనేది ఆ హాస్పిటల్లో జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ మార్కమ్ ని కలవాలి. ఆ రాత్రి మెంటల్ హాస్పిటల్లో గార్డ్ సీమన్ అన్ని కూడా చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి పేషెంట్ పాజో అతన్ని ఆపి తన దగ్గరికి రమ్మని అడుగుతాడు. ఎందుకంటే అతను ఎంతో భయంగా ఉన్నాడు. తన రూమ్ లో ఒక భయంకరమైనటువంటి లేడీ నిల్చొని ఉందని, ప్రతి నైట్ ఆ సీన్ ని చూస్తానని చెప్తాడు. కానీ అక్కడ చూస్తే ఎవరూ లేరు. అందుకే సిమన్ అతన్ని నోరు మూసుకోమని అంటాడు. కానీ పార్జో రూమ్ లో ఉన్నటువంటి గ్లాస్ లాంటి మిర్రర్ లో ఒక భయంకరమైనటువంటి లేడీ నిలబడి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక రాత్రి అయిపోతుంది కాబట్టి లైట్స్ అనేవి ఆఫ్ చేసేస్తారు. తర్వాత సీమన్ తన సీనియర్ అయినటువంటి రెహమత్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు సీమన్ యూనిఫామ్ మీద టీ పడుతుంది. దాన్ని కడుక్కోవడానికి బాత్రూమ్కి వెళ్తాడు. అక్కడ రెహమత్ కి తన పేరుని పిలుస్తూ ఒక గొంతు వినిపిస్తుంది. అతను అన్ని వైపులా తిరిగి చూస్తాడు. కానీ ఎవరూ లేరు. ఆ టైంలో పకుంజర అక్కడికి వచ్చేస్తుంది. ఆమె నేలపైన ఒక స్పెల్ రాసి ప్రతిసారి పార్జోను హాన్ చేసేటువంటి ఆ అమ్మాయి యొక్క స్పిరిట్ ని పిలుస్తుంది. పకుంజర ఆ అమ్మాయి స్పిరిట్ తో డీల్ చేసుకుంటుంది. నా పవర్స్ నీకు ఇస్తాను, దీంతో నువ్వు నీ ప్రతీకారాన్ని పూర్తి చేసుకోవచ్చు అనేటువంటి డీల్ చేసుకుంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆ అమ్మాయి యొక్క స్పిరిట్ ఇప్పుడు చెప్పలేని ద్వేషంతో నిండుంది. కానీ ఈ డీల్ ప్రకారం ప్రతీకారం పూర్తయిన వెంటనే ఆ స్పిరిట్ నింగ్రూమ్ ని చంపాల్సి ఉంటుంది. ఈ డీల్ బాగా నచ్చడంతో ఆ స్పిరిట్ కూడా ఒప్పుకుంటుంది. ఇప్పుడు పకుంజర తన రక్తాన్ని ఆ స్పిరిట్ యొక్క నోట్లో వేస్తుంది. దీంతో పకుంజర శక్తులు ఆ అమ్మాయి స్పిరిట్ లోకి వస్తాయి. అక్కడ నుంచి వెళ్తూ వెళ్తూ పకుంజర అక్కడ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని చూస్తుంది. మరోవైపు మెంటల్ హాస్పిటల్లో నింగ్రూమ్ ని చూస్తాం. ఆమె కడుపు మీద గాయమైన గుర్తుంది. మరోపక్క బాత్రూమ్ లో సీమన్ కి మగ్ పడిపోయినటువంటి సౌండ్ వినిపిస్తుంది. అతను తిరిగి దాని ప్లేస్ లో పెట్టబోతే మళ్ళీ దాన్ని ఎవరు విసిరేస్తారు. ఇక చెక్ చేసి చూస్తే బాత్రూమ్ లో ఎవరు లేరు. ఇక అలాగే ముందుకెళ్తుంటే ఒక భయంకరమైనటువంటి చేయి సిమన్ భుజం మీద వచ్చి పడుతుంది. దీంతో అది చూసి అతను భయపడతాడు. అద్దంలో సిమన్ కి ఆ అమ్మాయి యొక్క స్పిరిట్ కనిపిస్తుంది. భయంతో సిమన్ బాత్రూమ్ లో దాక్కుంటాడు. అప్పుడు అతని యొక్క టీ షర్ట్ మీద రక్తం కారుతూ ఉంది. అక్కడ ఆ అమ్మాయి యొక్క స్పిరిట్ గోడ మీద వేలాడుతూ ఉంది. ఆమె అతన్ని బాగా హాన్ చేస్తుంది. సిమన్ అరుపుతో బాత్రూమ్ అంతా కూడా రీసౌండ్ వస్తుంది. నెక్స్ట్ డే దారు హాస్పిటల్కి వస్తాడు. అనుకోకుండా దారు డాక్టర్తో ఎదురుపడతాడు. అక్కడ అతను డాక్టర్తో మాట్లాడతాడు. అంతలో పార్జో అక్కడికి వచ్చి వాళ్ళతో పదే పదే అక్కడ ఒక లేడీ ఉందని చెప్తాడు. కానీ ఆ ఇద్దరు అతని మాటల్ని వినిపించుకోకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే హాస్పిటల్ అంతా కూడా మెంటల్ పేషెంట్స్ తో నిండిపోయింది. ఇప్పుడు వాళ్ళు నింగ్రూమ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. డాక్టర్ నింగ్రూమ్ కి మెంటల్ ఇల్నెస్ ఉందా లేదా అని కన్ఫర్మ్ గా తెలీదు. అయినా కూడా ఆమెని అబ్జర్వేషన్ లో పెట్టడం వల్ల స్కిజోఫ్రీనియా డెల్యూషన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు దారు నింగ్రూమ్ యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటాడు. మొదట్లో నింగ్రూమ్ ఏం మాట్లాడదు. అందుకే దారు విక్టిమ్స్ యొక్క ఫోటోల్ని చూపించి వాటిలో ఎవరినైనా గుర్తుపట్టావా అని అడుగుతాడు. అయితే అతను నింగ్రూమ్ ఏ పర్పస్ తో ఇదంతా చేస్తుందో తెలుసుకోవాలనుకుంటాడు. అప్పుడు ఆమె అంటుంది, నా పని ఈ లోకంలోకి వస్తున్నటువంటి శైతాన్ల నుంచి మానవ జాతిని కాపాడటం. శైతాన్లు సరిగ్గా మనుషుల రూపంలో ఉంటారని చెప్తుంది. అయినా కానీ పూర్తి స్టోరీ చెప్పినా కూడా దారు నమ్మడని ఆమెకు తెలుసు. ఎందుకంటే అతను కూడా మిగతా వాళ్ళలాగా తను చెప్పేదంతా ఫేక్ అని నమ్ముతాడని అనుకుంటుంది. ఇక్కడ నింగ్రూమ్ కి దారు నుంచి ఒక విషయం తెలుస్తుంది. ఇప్పటి వరకు 3 చనిపోయారు. వాళ్ళు చనిపోయాక వాళ్ళ యొక్క గుండెని వేరు చేసి తీసేశారని తెలుస్తుంది. నింగ్రూమ్ దారుతో ఇంకా 3 ఈ హంటింగ్ లో మిగిలిన్నారు. పకుంజర వాళ్ళని వెతుకుతూ ఉందని చెప్తుంది. అంతలో రూమ్స్ ని క్లీన్ చేసేటువంటి వ్యక్తి యొక్క అరుపు అనేది హాస్పిటల్ అంతా వినిపిస్తుంది. చూస్తే అక్కడ సిమన్ శవం అనేది కోసేసినట్టు బాత్రూమ్ లో దొరుకుతుంది. ఈ విషయం వినగానే నింగ్రూమ్ దారుతో తన
తనకి హెల్ప్ చేయమని అడుగుతుంది. అయితే నింగ్రూమ్ తన వెపన్ లేకుండా ఆమెతో ఫైట్ చేయలేదు. ఆ వెపన్ ఒక శాస్త్రిక అయి ఉంటుంది. పకుంజర నెక్స్ట్ వ్యక్తిని చంపకముందే నింగ్రూమ్ కి తన వెపన్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే టైం అనేది అయిపోతూ ఉంది. కాబట్టి నింగ్రూమ్ తన హ్యాండ్ కప్స్ ఓపెన్ అయ్యేలా చేసి అక్కడున్న స్టాఫ్ ని కొట్టడం మొదలెడుతుంది. హాస్పిటల్ స్టాఫ్ ఆమెను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు నింగ్రూమ్ దారు చేయిని అలాగే పట్టుకుని తనకు హెల్ప్ చేయమని ప్రామిస్ అడుగుతుంది. దాంతో తన చేయిని విడిపించుకోవడానికి దారు ఆమెకి ప్రామిస్ ఇచ్చేస్తాడు. అయితే దారు అక్కడ టేబుల్ మీద నింగ్రూమ్ బాగా బలంగా కొట్టడంతో ఒక పెద్ద నొక్క అనేది ఏర్పడడం చూస్తాడు. మరోవైపు బయట పకుంజర మరొక వ్యక్తి యొక్క గుండె తీసేసింది. ఇక్కడ కూడా ఒక పొసెస్డ్ అయినటువంటి పిల్లాడు పకుంజరతో నింగ్రూమ్ కి ఆమె వెపన్ అందించడంలో ఒక రిపోర్టర్ హెల్ప్ చేస్తున్నాడని చెప్తాడు. అయితే నింగ్రూమ్ ఒకవేళ తన వెపన్ ని పొందితే మాత్రం నింగ్రూమ్ తనపై సక్సెస్ అవుతుందని పకుంజరకి తెలుసు. ఇకపోతే దారు ఫోన్ లో ఆర్యతో మాట్లాడుతూ అతని నుంచి నింగ్రూమ్ యొక్క ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్ట్ అడుగుతాడు. అందులో నింగ్రూమ్ పోలీసులకి అన్ని చెప్పింది. దారుకి ఆర్య నుంచి ఒక షాక్ అయ్యే విషయం తెలుస్తుంది. అదేంటంటే ఇప్పుడు మరో విక్టిమ్ చనిపోయింది. ఆ చనిపోయిన పర్సన్ కూడా రిలీజియస్ ఫిగర్ అయి ఉంటాడు. దారు ఉన్నట్టుండి నింగ్రూమ్ చెప్పేది కరెక్ట్ అని అనుకుంటాడు. అందుకే ఇదంతా వినగానే దారు రీసెంట్ గా చనిపోయినటువంటి ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడానికి ఆ గ్రామం యొక్క అడ్రస్ ని అడుగుతాడు. అయితే దారు ఇప్పుడు వెళ్ళబోయే గ్రామంలో అక్కడే పోలీసులు నింగ్రూమ్ ని క్యాప్చర్ చేసి ఉంటారు. ఇక దారు ఈ స్టోరీని కవర్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి దారు ఇప్పుడు ఆ గ్రామంలోకి వెళ్తాడు. అక్కడి ప్రజలు గ్రామంలోని ఉస్తాద్ గురించి వింత మాటలు చెప్తూ ఉన్నారు. దారు ఆ గ్రామం యొక్క ఉస్తాద్ ని కలుస్తాడు. అయితే ఈ ఉస్తాద్ ని మన మూవీ స్టార్టింగ్ లో చూసినటువంటి ఉస్తాద్ గా చెప్పొచ్చు. దారు అతనితో కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటాడు. కానీ ఉస్తాద్ ఇప్పటికే పోలీసులకు అన్ని చెప్పేశాడు. కానీ దారు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటాడు. అందుకే అతను అడుగుతాడు. అయితే ఉస్తాద్ గత 15 ఏళ్లుగా ఈ గ్రామంలో ఉంటున్నాడు. సరిగ్గా రక్తపాతం జరిగిన రోజు ఒక లేడీ అతన్ని హెల్ప్ కోసం పిలిచింది. కానీ ఉస్తాద్కి ఇన్నేళ్లుగా అదే గ్రామంలో ఉంటున్నా కూడా ఆ ఫ్యామిలీ ఎవరో ఉస్తాద్కి ఏమాత్రం తెలియదు. అయితే ఈ విషయం కొంచెం వింతగానే ఉంటుంది. ఈ మాటలన్నీ అక్కడ కూర్చున్నటువంటి గ్రామస్తులు వింటూ ఉన్నారు. అందుకే ఉస్తాద్ దారుతో ఒంటరిగా మీట్ అవ్వమని చెప్తాడు. ఇప్పుడు దారు ఒంటరిగా ఉస్తాద్ ని కలుస్తాడు. అక్కడ తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు వెళ్తున్న ప్లేస్ అనేది ఒక హాంటెడ్ బాంబు ఫారెస్ట్ అయి ఉంటుంది. ఎలా అంటే ఒకప్పుడు ఒక పిచ్చి పట్టినటువంటి వ్యక్తి తన భార్యతో పాటు కొడుకును కూడా చంపేశాడు. అప్పటి నుంచి ఎవరు కూడా రాత్రి టైంలో అక్కడి నుంచి వెళ్ళడానికి ధైర్యం చేయరు. ఇక్కడ ఉస్తాద్ తన స్టోరీ చెప్తాడు. ఒకప్పుడు అతను డ్రగ్ కి బాగా బానిసై ఉంటాడు. ఒకరోజు పల్స్ లేకుండా దొరికాడు. అంటే చావుకి దగ్గర దాకా వచ్చేసి చనిపోయాడు. కానీ మళ్ళీ తిరిగి బ్రతికాడు. కానీ అతని గర్ల్ ఫ్రెండ్ అంతా లక్కీ కాదు కాబట్టి ఆమె చనిపోయింది. అప్పటి నుంచి ఉస్తాద్కి ఆఫ్టర్ లైఫ్ కలలు వస్తాయి. అందులో చేసినటువంటి పాపాలకి ప్రజలు టార్చర్ అవుతున్నట్టు చూస్తాడు. అదే కారణంతో అతనికి రిలీజియన్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగి ఉస్తాద్ గా అయ్యాడు. ఉస్తాద్ దారును ఆ ఫ్యామిలీ యొక్క శవాలు దొరికిన ప్లేస్ కి తీసుకెళ్తాడు. కానీ ఇక్కడ ఒక వింత విషయం ఉంది. ఆ ఫ్యామిలీలో చనిపోయిన వాళ్ళ యొక్క శవాలు అడవి లోపల దొరికాయి. కానీ గ్రామస్తులు మొత్తం ఆ ప్లేస్ కి వచ్చి చూసినప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ కలిగించే విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూడా అదృశ్యమైపోయింది. నిజానికి ఎప్పుడు కూడా అక్కడ ఒక ఇల్లు ఉన్నట్టు కనిపించలేదు. ఉస్తాద్ కి అది కలనా లేక నిజమా అని తెలియదు. దారు కనిపిస్తుంది. ఉస్తాద్ కూడా మానసికంగా పిచ్చివాడే అనుకుంటాడు. ఎందుకంటే అతను కూడా నింగ్రూమ్ లాగానే మాట్లాడుతున్నాడు కాబట్టి అలా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ గ్రామస్తులకు కనిపిస్తుంది ఆ ఇన్సిడెంట్ తర్వాత ఉస్తాద్ మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటున్నాడని డౌట్ పడతారు. ఉస్తాద్ చెప్పిన మాటలు వినగానే ఇక దారు నవ్వుతాడు. ఉస్తాద్ అది చూసి కోప్పడి అందుకే నేనెవరికి కూడా నిజం చెప్పనని అంటాడు. దారు ఉస్తాద్ కి సారీ చెప్పేసి నింగ్రూమ్ వెపన్ గురించి అడుగుతాడు. కానీ ఉస్తాద్ కి దాని గురించి ఏం తెలియదు. ఈ మాటలన్నీ చెప్పినందుకు ఉస్తాద్ దారు దగ్గర డబ్బు అడుగుతాడు. ఇప్పుడు దారు ఆర్యకి ఫోన్ చేసి నింగ్రూమ్ ఇంకా ఆ అడవిలో జరిగినటువంటి మర్డర్ కేస్ కి ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉన్నాయని చెప్తాడు. అప్పుడు ఆర్య అతన్ని ఒక హాస్పిటల్లో కలవమని రిప్లై ఇస్తాడు. తర్వాత దారు అతనికి డబ్బిచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ పకుంజర ఇదంతా చూస్తూ ఉంది. మరోవైపు మెంటల్ హాస్పిటల్లో నింగ్రూమ్ ను కట్టేసి పడుకోబెట్టారు. అక్కడ గౌతర్ వచ్చేసి ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు. రాత్రి అతను ఆమెతో ఫిజికల్ అవుతున్నానని చెప్తాడు. ఇక నైట్ నింగ్రూమ్ కి కొంచెం మత్తు అనేది తగ్గినప్పుడు ఆమె తన పవర్స్ తో చేతుల్ని విప్పేసుకుంటుంది. ఇప్పుడు దారు శాస్త్రిక వెపన్ దగ్గరికి చేరుకునే లోపే పకుంజర ఒక చెట్టు మీద రక్తంతో ఒక స్పెల్ రాస్తుంది. అలా చేయడం వల్ల
ఒక మనిషి లోపల ఉన్నటువంటి అతని యొక్క గిల్ట్ ఫీలింగ్ ని మేల్కొల్పేలా చేస్తుంది. ఇక ఉస్తాద్ ఆ క్రైమ్ జరిగినటువంటి ప్లేస్ నుంచి వెళ్తూ ఉన్నాడు. కానీ అతను మళ్ళీ అదే ప్లేస్ కి తిరిగి వస్తున్నాడు. అంటే అది ఒక లూప్ లా అయిపోయింది. అంతలో అతనికి ఒక అమ్మాయి ఒక వైపు సైగ చేస్తూ కనిపించేసి ఆమె అక్కడి నుంచి వెంటనే అదృశ్యమైపోతుంది. ఉస్తాద్ మళ్ళీ అదే ప్లేస్ కి రీచ్ అవుతాడు. అక్కడ ఆ అమ్మాయి నిలబడి ఉంది. ఆమె పేరు యూని. మూవీ స్టార్టింగ్ లో ఉస్తాద్ ఎక్సాసిజం చేసినటువంటి అదే అమ్మాయి అయ్యి ఉంటుంది. ఇక్కడ ఉస్తాద్ కి యూనిని కాపాడలేకపోయాననే గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఇక యూని వెంటనే వెనక్కి తిరిగి చూసి అతన్ని హాన్ చేస్తూ ఉంటుంది. అంతలో ఉస్తాద్ వెనకాల పకుంజర నిలబడేసి ఉస్తాద్ గుండెని కూడా తీసేస్తుంది. మరోపక్క దారుకి కూడా ఆ చిన్న అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా అదే క్రైమ్ సీన్ వైపు వచ్చేసి వేలెత్తి చూపుతూ ఉంటుంది. ఇక ఈ అమ్మాయి కూడా దారును హాన్ చేస్తుంది. ఇక్కడ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క గిల్ట్ ఫీలింగ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. మరోవైపు మెంటల్ హాస్పిటల్లో నింగ్రూమ్ అక్కడి నుంచి పారిపోతుంది. ఒక రూమ్ లో గొతోర్ను చూస్తుంది. అతను ఒక అమ్మాయిని మత్తులో ముంచేసి చెడు పని చేయబోతున్నాడు. కానీ నింగ్రూమ్ వచ్చేసి ఆమెను కాపాడుతుంది. ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. కానీ హాస్పిటల్ స్టాఫ్ నింగ్రూమ్ ని క్యాప్చర్ చేస్తారు. ఇక అడవిలో ఆ చిన్న అమ్మాయి యొక్క ఆత్మని చూసిన తర్వాత దారుకి నింగ్రూమ్ మీద పూర్తిగా నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు దారు నింగ్రూమ్ తో సైతాన్లు ఎలా కనిపిస్తారని అడుగుతాడు. నింగ్రూమ్ చెప్తుంది వాళ్ళు మనుషుల్లానే కనిపిస్తారు. కానీ వాళ్ళను చంపిన టైంలో కలిగినటువంటి గాయాన్ని ఎప్పుడు కూడా తమతోనే ఉండేలా ఆ మెమరీని తీసుకెళ్తారని చెప్తుంది. దానికి దారు అంటాడు వాళ్ళకి మొహం కూడా ఉండదా అని అడుగుతాడు. ఎందుకంటే అడవిలో యూనితో పాటు ఆ అమ్మాయి స్పిరిట్స్ కి కళ్ళనేవి లేవు. అప్పుడు నింగ్రూమ్ అంటుంది పకుంజర అనేది మీరు మర్చిపోవాలనుకున్నటువంటి వాటిని మళ్ళీ క్రియేట్ చేస్తుంది. అందుకే ఆ స్పిరిట్స్ యొక్క మొహం అనేది అగ్లీగా ఉంటుందని చెప్తుంది. ఇక్కడ నింగ్రూమ్ నుంచి ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఒక దూర ప్రాంతంలో కొందరు తాంత్రికులు ఒక పవర్ఫుల్ ఫిగర్ అయినటువంటి పకుంజర యొక్క లీడర్షిప్ లో కొన్ని డార్క్ రిచువల్ చేశారు. వాళ్ళ గోల్ వచ్చేసి ఒకటే, సుప్రీం పవర్ ని అంటే డీమోనిక్ ఎంటిటీస్ ని మేల్కొల్పేలా చేసి సూపర్ న్యాచురల్ పవర్స్ ని పొందాలని ట్రై చేశారు. ఈ రిచువల్స్ లో అన్ని కూడా మనుషుల్ని బలివ్వడంతో పాటు మనుషుల్ని శైతాన్లతో పొసెస్డ్ అయ్యేలా చేసి స్పిరిట్స్ ని సమన్ చేసేవారు. అయితే ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో స్పిరిచువల్ వారియర్స్ గా పిలువబడేటువంటి పెంజంగల్ ఇబ్లిస్ అంటే డెవిల్ బచర్స్ ఒక గ్రూప్ గా తయారైపోయి ఈ డార్క్ రిచువల్స్ ని ఆపాలని చూశారు. ఈ వారియర్స్ అందరినీ కూడా బ్లడ్ లైన్స్ పైన బేస్ చేసుకొని అంటే కుటుంబం యొక్క వారసత్వాన్ని ఆధారంగా చేసుకొని సెలెక్ట్ చేస్తారు. దీని అర్థం ఏంటంటే ఈ స్పిరిచువల్ వారియర్స్ యొక్క ఫ్యామిలీకి తరతరాలుగా ఒక డ్యూటీతో పాటు ఈ శాపం అనేది జనరేషన్ వైజ్ పాస్ అవుతుంది. అయితే ఈ డార్క్ మెంబర్స్ ని టెంపరీగా అంతమొందించారు. కానీ పూర్తిగా నాశనం అయితే చేయలేదు. కానీ ఆ శైతాన్ను మళ్ళీ ఈ లోకంలోకి పిలిచేటువంటి రిచువల్ ని ఆ డార్క్నెస్ స్టూడెంట్ అయినటువంటి పకుంజరాకి తెలుసు. కాబట్టి దాంతో ఆమె తన మాస్టర్ ని తిరిగి బ్రతికించగలదు. దాన్ని ఆపడానికి నింగ్రూమ్ ఇక్కడికి వచ్చింది. ఆ శాపం ఎప్పుడు పోతుందనేది కూడా ఆమెకు తెలియదు. ఎందుకంటే ఇంత దూరం కూడా ఎవ్వరు కూడా ఇప్పటి వరకు రాలేదు. ఇకపోతే దారుకి ఆర్యో నుంచి ఫోన్ వస్తుంది. అతన్ని హాస్పిటల్లో కలవమని పిలుస్తాడు. ఆ నైట్ పార్జో గొతోర్ తో మళ్ళీ తన రూమ్ లో ఒక లేడీ ఉంది. గొతోర్ ని చంపాలని చూస్తుందని చెప్తాడు. మొదట గొతోర్ పార్జో చెప్పింది పట్టించుకోడు. ఇక గొతోర్ స్వయంగా ఆ అమ్మాయి యొక్క ఆత్మను తన కళ్ళతో చూసినప్పుడు అతని ప్రాణం ఉన్నట్టుండి పోతుంది. పకుంజరా ఇచ్చినటువంటి శక్తుల్ని యూజ్ చేసి ఆ స్పిరిట్ అనేది అతన్ని హాన్ చేస్తుంది. కానీ అక్కడికి రెహమత్ కూడా వచ్చేస్తాడు. ఇద్దరు తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి దాక్కుంటారు. కానీ అక్కడికి కూడా ఆ అమ్మాయి వచ్చేస్తుంది. ఫస్ట్ ఆమె గొతోర్ను చంపేస్తుంది. ఇప్పుడు రహమత్ దగ్గరకు వచ్చేసి అతని చేయిని సపరేట్ చేసేసి గొంతు కోసి చంపేస్తుంది. ఇక హాస్పిటల్లో ఆర్య దారుకి మరో విక్టిమ్ యొక్క శవాన్ని చూపిస్తాడు. ఇక్కడ దారు ఆర్యతో ఇదంతా చంపింది పకుంజరా, నింగ్రూమ్ కి దాని గురించి తెలుసని చెప్తాడు. ఇక్కడ దారుకు బాధ వచ్చేసి తన గిల్ట్ ని ఆర్యకి చెప్పేస్తాడు. అదేంటంటే గతంలో అమ్మాయిల్ని చంపినటువంటి సీరియల్ కిల్లర్ గురించి తను ముందే చెప్పలేదని తను ఇప్పటిదాకా దాని గురించి రిగ్రెట్ అయిన విషయాన్ని చెప్పేస్తాడు. ఆర్య అతన్ని ఓదార్చి అందులోని తప్పేం లేదని అర్థమయ్యేలా చెప్తాడు. ఇక అంతలో ఆ హాస్పిటల్ కి ఉస్తాద్ యొక్క శవాన్ని తీసుకొస్తారు. అక్కడ కూడా పకుంజరా రక్తంతో ఒక స్పెల్ రాస్తుంది. లోపల దారు ఒక శవం యొక్క ఛాతిలో చేయి పెట్టి చూస్తూ ఉన్నాడు. అతనికి ఒక చెక్క ముక్క దొరుకుతుంది. దాన్ని ఆర్య నుంచి దాచేసి తన దగ్గర పెట్టుకుంటాడు. దారు అన్ని విక్టిమ్స్ యొక్క ఫైల్స్ ని చూసినప్పుడు అతనికి ఒక మతి
పోయే విషయం తెలిసి ఆర్యతో పకుంజరాకి ఇప్పుడు చావుతో సమానమైన వాళ్ళు కావాలి, అంటే ఆఫ్టర్ లైఫ్ చూసిన వాళ్ళు కావాలి. వాళ్ళకి ఆ టైం గుర్తు లేకపోయినా జ్ఞాపకాలు అనేవి కేవలం మెదడులోనే కాదు హార్ట్ లో కూడా ఉంటాయి. అందరూ చావుతో ఫైట్ చేసి తిరిగి వచ్చారు, అందుకే పకుంజర వాళ్ళ గుండెలు తీసేస్తుందని చెప్తాడు. ఈ విషయం దారుకు నింగ్రూన్ చెప్పింది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా లైట్స్ అనేవి ఆఫ్ అవుతాయి. అంతలో ఒక శవం అనేది బ్రతికి బయటకు లేస్తుంది. ఆర్జో అలాంటి జోక్ చేయొద్దంటాడు, కానీ పకుంజర యొక్క స్పెల్ వల్ల శవాలు బ్రతికి లేచి వాళ్ళ మీదకొచ్చేసి దాడి చేస్తాయి. అందుకే ఆర్యో అక్కడే ఉండేసి దారును పారిపోమని చెప్తాడు. అవతల మెంటల్ హాస్పిటల్లో ఆ అమ్మాయి ఈవిల్ స్పిరిట్ నుంచి తప్పించుకోవడానికి అందరినీ బయటకు పంపుతారు. ఇక దాంతో నింగ్రూమ్ కి ఆ అమ్మాయి యొక్క స్పిరిట్ తో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ స్పిరిట్ పకుంజర చెప్పిన డీల్ ప్రకారం నింగ్రూమ్ ని చంపాలి. కానీ అంతలో పకుంజర కూడా అక్కడికి రీచ్ అవుతుంది. ఆ ప్రెగ్నెంట్ అమ్మాయిని తనతో పాటు తీసుకెళ్తుంది. మనకు గుర్తుంది కదా, స్టార్టింగ్ లో పకుంజర చూసినటువంటి ప్రెగ్నెంట్ అమ్మాయి అయి ఉంటుంది. ఇక్కడ నింగ్రూమ్ ఈ ఈవిల్ అమ్మాయి ఇద్దరు కూడా బాగా ఫైట్ చేస్తారు. అప్పుడు అక్కడికి పోలీసులు దారు కూడా వచ్చేస్తారు. దారు నింగ్రూమ్ ని కాపాడడానికి వస్తాడు. ఇప్పుడు ఆమె వైపు ఆమె యొక్క వెపన్ ని విసిరేస్తాడు. అయితే ఆ వెపన్ అనేది శవం లోపల దొరికినటువంటి ఆ చెక్క ముక్కే అయి ఉంటుంది. నిజానికి అదొక చెక్క ముక్క కాదు, నింగ్రూమ్ యొక్క శాస్త్రిక. దాంతో ఆమె ఈ ఈవిల్ స్పిరిట్ యొక్క గొంతుని కోసేస్తుంది. ఇప్పుడు ఆమె పకుంజరాని ఆపడానికి వెళ్తుంది. ఇక పకుంజర తన మాస్టర్ ని తిరిగి బ్రతికించాలని చూస్తుంది, కానీ పకుంజర ఆమె చేరుకునే ముందే అక్కడ స్పెల్ రాసేసింది. పకుంజర ఆ గర్భిణి అమ్మాయిని చంపేసి ఆమె గుండెని తీసేస్తుంది. దీంతో ఆమె పని ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. స్పెల్ ని యూజ్ చేసి తన మాస్టర్ ని ఈ లోకంలోకి పిలుస్తుంది. గుండెలన్నిటిని కూడా అక్కడ ఉంచేసి ఒక నెట్ లాంటిది తయారు చేస్తుంది. ఆ శక్తులన్నీ కూడా ప్రెగ్నెంట్ అమ్మాయి యొక్క బిడ్డలోకి వెళ్తాయి. దీంతో ఆ అమ్మాయి కడుపు నుంచి మాస్టర్ కదులుతూ కనిపిస్తాడు. ఇక్కడ నింగ్రూమ్ పకుంజర మధ్య ఫైట్ జరుగుతుంది. నింగ్రూమ్ ఆమె మీద డామినెన్స్ చూపిస్తుంది. పకుంజర మళ్ళీ స్పెల్ రాసి తన మాస్టర్ నుంచి కొంత పవర్స్ ని తీసుకుంటుంది. దీంతో ఆ పవర్స్ ఆమెలోకి ఎంటర్ అవుతాయి. ఇప్పుడు పకుంజర తన ఈవిల్ రూపంలోకి వచ్చేస్తుంది. నింగ్రూమ్ ను తన మాస్టర్ కి ఆఫరింగ్ గా ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఇకపోతే దారు హాస్పిటల్లో మిగిలినటువంటి పేషెంట్స్ ను బయటకు వచ్చేలా ఫ్రీ చేస్తున్నాడు. అప్పుడు పార్జో దారుతో ఈ రాత్రి ఒకరు ఖచ్చితంగా చనిపోతారని అంటాడు. అయితే దారు ఇక్కడ నింగ్రూమ్ ని కాపాడకపోతే అందరూ చనిపోతారు. మరోవైపు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ చూస్తాం. నింగ్రూమ్ ఆ వెపన్ తో తన గాయాల్ని మార్చుకుంటూ ఉంటుంది. పకుంజరాను అన్ని వైపులా కొడుతూ ఉంటుంది, కానీ పకుంజర ఆమెను ఒకవైపు విసిరేస్తుంది. అప్పుడు నింగ్రూమ్ అక్కడ పకుంజర యొక్క మాస్టర్ ఆ ప్రెగ్నెంట్ లేడీ యొక్క కడుపుని చీల్చుకొని బయటకు రావడం చూస్తుంది. ఇది చూసి నింగ్రూమ్ తన వెపన్ పడున్నటువంటి వైపుకి వెళ్తుంది, కానీ పకుంజర ఆమెను అక్కడికి వెళ్ళనివ్వదు. ఆమె గాలిలో ఎగురుతూ నింగ్రూమ్ ని చంపైపోతుంది, కానీ వాళ్ళ మధ్యలోకి దారు వచ్చేస్తాడు. దీంతో దారు గాయపడతాడు. అతను నింగ్రూమ్ కి వెపన్ ఇచ్చేలా చేస్తాడు. దాంతో ఆమె పకుంజర మీద దాడి చేస్తుంది. దీనివల్ల ఆమె శక్తులన్నీ పోతాయి. ఇక నింగ్రూమ్ డైరెక్ట్ గా పకుంజర యొక్క మాస్టర్ మీద పదే పదే బాగా గాయపరిచి చంపేస్తుంది. తర్వాత దారుని కాపాడడానికి వెళ్తుంది. ఇక్కడ దారు ఆమెతో సారీ అడుగుతాడు, ఎందుకంటే తనపై కొంచెం నమ్మకం లేకపోవడం వల్ల ఇదంతా జరిగిందని సారీ చెప్తాడు. అప్పుడు దారు అక్కడ పకుంజర అదృశ్యం అవడం చూస్తాడు. నింగ్రూమ్ అంటుంది ఆమె ఎక్కడున్నా ఇంకా ఈ లోకంలో చిక్కుకొని ఉందని చెప్తుంది. అయితే దారు బ్రతికి బయటపడ్డాడు. అందరూ పేషెంట్స్ ని సేఫ్ గా బయటకు తీసేశారు. ఇక్కడ దారు ఫైనల్ గా ఒక విషయాన్ని అంటూ ఉంటాడు. నింగ్రూమ్ దేన్నైతే ఇప్పటి వరకు ఒక శాపమని పిలిచిందో అది పకుంజర లాంటి వాళ్లకు ఒక ఆన్సర్ అని చెప్పడం వింటాం. ఇక ఎండింగ్ సీన్ లో ఒక ముసలి లేడీని హాస్పిటల్ కి తీసుకెళ్తూ ఉండడం చూస్తాం. ఆమెకు ఇప్పటికే ఎంతో బ్లీడింగ్ అయింది, కానీ ఆమె హాస్పిటల్లో ఒక వ్యక్తి యొక్క గుండెని తీసేస్తుంది. అంటే పకుంజర మళ్ళీ ఈ పనిని స్టార్ట్ చేసింది. ఎందుకంటే మెంటల్ హాస్పిటల్ నుంచి పేషెంట్స్ ని తీసేస్తున్నప్పుడు పకుంజర ఒక ముసలి లేడీ రూపంలో అక్కడ నుంచి బయటకు వచ్చేసి తప్పించుకుంటుంది. ఇకపోతే ఎవరైతే ఆ అమ్మాయి యొక్క స్పిరిట్ అనేది హాస్పిటల్ ని బాగా హాన్ చేసింది, ఎందుకంటే సిమన్ రహమత్ ఆమెతో సెక్సువల్ అటాక్ చేశారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఉమెన్స్ తో ఎప్పుడు కూడా ఇలాంటివే చేసేవారు. అయితే నింగ్రూమ్ స్టార్టింగ్ లో ఆ ఫ్యామిలీ వాళ్ళను ఎందుకు చంపిందంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఫ్యామిలీలో పొజెస్డ్ అయినటువంటి వ్యక్తిని విముక్తి చేయడానికి రుకియా చేశారు. రుకియా అంటే ఇస్లాంలో చేసేటువంటి ఎక్సోసిజం ప్రక్రియ అయి ఉంటుంది. అయితే ఈ ఎక్సోసిజం భయంకరంగా ఫెయిల్ అవుతుంది. అందువల్ల ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తారు. అయితే ఆ ఫ్యామిలీలో బ్రతికి బయటపడ్డటువంటి ఏకైక వ్యక్తి ఉస్తాద్ అయి ఉంటాడు. ఇతనే మనకు మూవీ స్టార్టింగ్ లో
లోపల రిచువల్ చేశాడు. కానీ ఆ ఫ్యామిలీని 19 ఏళ్ల నింగ్రూమ్ వచ్చి చంపేస్తుంది. నిజానికి పకుంజర ఆ ఫ్యామిలీ లోపల శైతాన్లను తిరిగి బ్రతికించింది. ఆ ఉమెన్ యొక్క భర్త కూడా పొసెస్డ్ అయి ఉంటాడు. వాళ్ళని ఫాలో చేసి నింగ్రూమ్ వెళ్ళి ఉంటుంది. పొసెస్డ్ అయినటువంటి ఆ వ్యక్తితో నింగ్రూమ్ అక్కడ ఫైట్ చేసింది. అదే సీన్ ని ఉస్తాద్ అక్కడ చూశాడు. కానీ నింగ్రూమ్ ఆ వ్యక్తి యొక్క గొంతు కోసి చంపేసింది. అందుకే ఆ వ్యక్తి యొక్క శవం అడవి లోపల దొరికింది. ఆ మర్డర్స్ జరిగిన తర్వాత అందరూ కూడా నింగ్రూమ్ కి మెంటల్ ఇల్నెస్ ఉందని అనుకుంటారు. అందుకే ఆమెని పోలీసులు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అయితే నింగ్రూమ్ ఒక షాకింగ్ విషయం చెప్తుంది. నిజానికి ఆమె పిచ్చిది కాదు. ఆమె పెంజంగిల్ ఇబ్లిస్ అంటే డీమాన్ హంటర్ అని చెప్పొచ్చు. ఆమె స్పిరిచువల్ వారియర్స్ యొక్క బ్లడ్ లైన్ కి చెందింది. ఇక్కడ దోసా తురనన్ అంటే వారసత్వంగా ఆమెకి లభించినటువంటి ఒక బర్డెన్ తో పాటు ఒక వారియర్ లో పుట్టి ఈ డీమన్స్ ని చంపేటువంటి డ్యూటీని చేయాల్సి వచ్చింది. అందుకే ఆమె తను చేయాల్సినటువంటి పనిని పూర్తి చేయడానికి అడవిలో ఆ ఫ్యామిలీని పట్టి పీడిస్తూ సైతాన్లకి ఒక వెజల్ గా మారినటువంటి ఫ్యామిలీని గొంతు కోసి చంపేసి ఉంటుంది. పకుంజర నమ్మేది ఏంటంటే నింగ్రూమ్స్ బ్లడ్ అనేది వాళ్ళ సుప్రీం డీమన్ అంటే మాస్టర్ ని ఈ లోకంలోకి రప్పించడానికి ఒక దారని నమ్ముంటుంది. అందుకే మూవీ లాస్ట్ సీన్ లో దారు అంటాడు నింగ్రూమ్ కి వచ్చింది ఒక శాపం కాదు, డెవిల్ ని ఫైట్ చేయడానికి నింగ్రూమ్ ఒక స్ట్రాంగ్ ఆన్సర్ అని చెప్పుంటాడు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే పకుంజర ఇప్పటి వరకు పొసెస్డ్ అయిన వాళ్ళతో మాట్లాడింది ఎవరంటే పకుంజర యొక్క మాస్టరే అయ్యుంటాడు. తన మాస్టర్ ఆమెను ఎప్పుడు కూడా గైడ్ చేస్తూ ఉంటాడు. ఇది పెంజంగల్ ఇబ్లీస్ దోసా తురునన్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్. పెంజంగల్ ఇబ్లీస్ అంటే డీమన్ హంటర్స్ అండ్ దోసా తురునన్ అంటే వారసత్వంగా లభించేటువంటి ఒక కర్స్ తో పాటు డ్యూటీ అని చెప్పొచ్చు. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. మీరు కనుక ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.